ఒకసారి ఒక పెద్ద అరణ్యంలో అన్ని జంతువులు కలసి ఆనందంగా జీవించేవి. అందులో ఓ చపలమైన కుందేలు ఉండేది, పేరు చిక్కు. చిక్కు చాలా వేగంగా పరుగెత్తగలుగుతుంది. అది ప్రతిరోజూ తన వేగాన్ని గొప్పగా చెప్పుకునేది. ఒకనాడు జంతువులందరూ నీటి దగ్గర చేరి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చిక్కు ఇలా అన్నది. నన్ను మించిన జంతువు లేదు. నా కాళ్ళు ఈ లోకంలోనే వేగవంతమైనవి. ఏదైనా జంతువు నన్ను ఓడించగలదా? అసలు ఎవరు ప్రయత్నించగలరో? అప్పుడు అక్కడ ఉన్న ఓ నెమ్మదిగా నడిచే తాబేలు, పేరు మందు, ఇలా సమాధానమిచ్చింది. ఓ చిక్కూ, వేగం ఒక్కటే ముఖ్యమేమో కాబట్టి నేను నిన్ను ఓడించగలను అని అనట్లేదు. కాని ప్రయత్నించడానికి మాత్రం సిద్ధమున్నను. చిక్కు ఓ చిన్న నవ్వు నవ్వి అహంకారంగా అన్నది. నీ కాళ్లతో నన్ను ఓడిస్తావా? సరే. రేపే పగటి 10 గంటలకు మనం పర్వతం వద్దనుంచి నది వరకు పోటీ చేద్దాం. ఉదయం 10 గంటలవగా అన్ని జంతువులు గుంపులుగా వచ్చి చేరాయి. ఒక చిన్న గెల్లి పోటీని ప్రారంభించింది. రెడీ, సెట్, గో అన్నగానే చిక్కు పటాసుల్లా దూకింది. మందు మాత్రం తన నెమ్మదైన, కాని స్థిరమైన అడుగులతో ముందుకు సాగసాగింది. చిక్కు కొంత దూరం పరుగెత్తాక ఒక చెట్టు కింద నిద్రపోవాలని అనుకుంది. తాబేలు ఇంకా 10 అడుగులు కూడా నడవలేదు. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత ఒక్కసారిగా లేచి పరిగెత్తి గెలిచేస్తాను. అలా చెట్టు కింద పడి గాజంగా నిద్రపోయింది. తాబేలు పోటీ ముగింపు రేఖను చేరేసరికి జంతువులందరూ ఆనందంగా అరవసాగారు. పేపరుతో మందు గెలిచింది అని తీయగా పాడుతూ అందరూ అతనికి అభినందనలు చెప్పారు. చిక్కూ, వేగం చాలా ముఖ్యం. కాని ధైర్యం, స్థిరత్వం, నిబద్ధత కూడా అవసరం. అవే నన్ను గెలిపించాయి.